హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో అన్నం తీసుకున్నానండి. ఇది పొద్దున వండాను అన్నం, సాయంత్రానికి కొంచెం మిగిలిపోయిందండి. ఇప్పుడు ఈ అన్నంతో ఇన్స్టెంట్గా మనం ఇడ్లీలు ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి. మనకి అప్పటికప్పుడు ఏదైనా టిఫిన్ కావాలన్నా సరే ఇలా చేసుకోవచ్చు. మీరు ఫ్రెష్గా అప్పటికప్పుడు వండిన అన్నమైనా తీసుకోవచ్చు, లేకపోతే ఇలా మిగిలిపోయిన అన్నమైనా తీసుకోవచ్చు. దీంతో ఒక బ్రేక్ఫాస్ట్ అనేది మంచిగా రెడీ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు అది ఎలాగో చూద్దాము. ఫస్ట్ నేను ఇక్కడ 2 కప్పుల రైస్ తీసుకున్నానండి. ఇది ఈ 2 కప్పులు ఉంటుంది. ఈ 2 కప్పుల అన్నానికి ఒక 2 కప్పుల ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. ఈ ఇడ్లీ రవ్వని ఒక పావు గంట సేపు నానబెట్టేసేయాలి. నానబెట్టేసి ఒక 2 సార్లు కడిగి శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ అన్నాన్ని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ జార్లో వేసేస్తున్నాను. మనం ఎప్పుడైనా సరే పనిలో పడిపోయి ఇంటి పనిలో మనం మర్చిపోతాము పప్పు నానబెట్టుకోవడం టిఫిన్ కని. అలాగే రేపటి టిఫిన్ కోసమని ఈ రోజు నుంచే మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి అలా కుదరకపోవచ్చండి. మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ పప్పులు నానబెట్టుకొని రుబ్బుకునే టైం లేకపోవచ్చు. అలాంటప్పుడు ఇలా అన్నం కొంచెం వండేసుకొని మనం ఇలా బ్రేక్ఫాస్ట్ కనుక రెడీ చేసుకొని ఉంటే చాలా బాగుంటుంది. ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టుకున్నాం కదా జార్లో అన్నం, ఒక పావు కప్పు వరకు పెరుగు వేసుకోండి. పావు కప్పు వరకు సరిపోతుంది. ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. పిండి మిక్సీ పట్టేటప్పుడు మరీ లూజ్గా కాకుండా కాస్త గట్టిగా పట్టుకోండి. చూడండి, పిండి అనేది మనకి ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలి. దీన్ని మినపప్పు మనం నానపెట్టుకొని ఎలా మెత్తగా రుబ్బుకుంటామో ఆ విధంగా నానపెట్టుకోవాలి. ఇది రవ్వ అండి, ఇడ్లీ రవ్వ. 2 సార్లు కడుక్కొని శుభ్రంగా నీళ్ళు తీసుకొని ఇలా పిండేసుకున్నాను. ఇలా పిండుకున్నాక ఈ రుబ్బుకున్న అన్నం పిండిని ఇందులో వేసుకోవాలి. మనం అన్నం ఎంత తీసుకుంటామో అదే క్వాంటిటీలో రవ్వ కూడా తీసుకోవాలండి. ఇడ్లీ రవ్వ పావు గంట నుంచి అరగంట సేపు నానబెడితే సరిపోతుంది రవ్వని. ఇలా వేసుకున్న పిండిని కలపాలండి, అంతా కలిసేటట్టు. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న పిండిలో కాస్త ఒక చిటికెడు వంట సోడా కలపాలండి. వంట సోడా, తగినంత సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఇదంతా మిక్స్ చేయాలి. ఇడ్లీ ప్లేట్స్కి కొంచెం ఆయిల్ అప్లై చేయాలండి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత కలుపుకున్నాం కదా పిండిని, చక్కగా ఉప్పు అవి కలుపుకున్నాం కదా వంట సోడా, ప్లేట్స్లో వేసుకోవాలి. పిండి ఈ విధంగా గట్టిగా మనం రుబ్బుకోవాలండి. మిక్సీ పట్టుకునేటప్పుడే జాగ్రత్తగా చూసి మనం మిక్సీ పెట్టుకోవాలి. కాస్త లూజ్ అయితే అవి రావండి. మనం ఈ విధంగా గట్టిగా పట్టుకుంటే ఇడ్లీలు పర్ఫెక్ట్గా వస్తాయి. మనం మిక్సీ పట్టేటప్పుడే మనం చక్కగా ఇలా పట్టుకుంటే ఇది ఇడ్లీలు అనేవి పర్ఫెక్ట్గా వచ్చినట్టే. ఇంకా ఇలా మీకు ఎన్ని కావాలో అన్ని ప్లేట్స్లో పిండి వేసుకోండి. ఇడ్లీ పాత్రలో 1.5 గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలండి. పోసుకొని మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ పాత్రని ఇలా పెట్టేసుకోవాలి. ఇడ్లీ ప్లేట్స్ని ఇలా పాత్రలో పెట్టుకున్నాక మూత పెట్టుకొని స్టవ్ని లో టు ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలి. ఇంకా ఇడ్లీని ఇప్పుడు ఇడ్లీలు ఉడికినాయో లేదో చూద్దామండి. కాస్త వేలుని తడి చేసుకొని ఇలా అంటే మనం ప్రెస్ చేస్తే మనకు అంటుకోకుండా ఉంటుంది. అప్పుడు ఇక ఉడికిపోయినట్టేనండి. ఇక స్టవ్ ఆపేసి దించేయడమే. ఇంకా ఈ ఇడ్లీని ఇడ్లీ ప్లేట్లో పెట్టుకుందాం ఇలా తీసి.
ఈజీగా వచ్చేస్తాయండి మనకి. ఈ విధంగా మనకి మిక్సీ రుబ్బుకునేటప్పుడే మనకి మంచి పర్ఫెక్ట్గా మనం రుబ్బుకుంటే కనుక మనకి ఇలా వచ్చేస్తాయి. లూజ్గా అయితే రావండి, కాస్త గట్టిగానే మనం మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇలా వచ్చినాయి. ఇలా టైం లేనప్పుడు అప్పటికప్పుడు మనకి టిఫిన్ కావాలంటే ఈ విధంగా మనం ఇడ్లీలు వేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి, ఈజీ కూడా. మీకు ఇష్టమైన చట్నీతో దేనితోనైనా తినండి, బాగుంటాయి. టొమాటో కానీ, పల్లి కానీ, కొబ్బరి చట్నీ కానీ, అల్లపు చట్నీ కానీ అన్నీ బాగుంటాయండి. లో టు ఫ్లేమ్లో ఇది పెట్టుకొని 20 నిమిషాల పాటు ఉడికించానండి. ఇలా మనకి పర్ఫెక్ట్గా ఇడ్లీలు ఉడికిపోతాయి. మనకి ఎప్పుడైనా మనకి టిఫిన్ వేయడానికి కుదిరినప్పుడు పప్పులన్నీ నానేసుకొని రుబ్బడానికి అవి టైం లేనప్పుడు ఇలా ఇన్స్టెంట్గా ఇడ్లీలు చేసుకోవచ్చు. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో. ఇలా మనం ఏ చట్నీతోనైనా తినొచ్చు. మరైతే ఇవాల్టి వీడియో ఇదండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.